రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో ఎర్రోల శ్రీనివాస్కు ఊరట లభించింది. ఎర్రోల శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 5,000 రూపాయల పూచికత్తు, 2 షూరిటీలతో బెయిల్ ఇచ్చింది. ఇక విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, నాంపల్లి కోర్టులో ఎర్రోల శ్రీనివాస్కు ఊరట లభించినట్లుగా తెలుస్తుంది. ఎర్రోల శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? చక్రి, కొద్దిసేపటి క్రితమే నాంపల్లి 3వ మెట్రోపాలిటన్ కోర్టు డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ మాజీ ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పనిచేశాడు. బీఆర్ఎస్లో సీనియర్ నాయకుడిగా కొనసాగుతా ఉన్నారు. ఆయనకు నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 5,000 పూచికత్తు, అదేవిధంగా 2 షూరిటీలతో కూడినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. మనం ఒకసారి కేసును చూసినట్టయితే గతంలో ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి ఏదైతే పరిణామాలు ఉన్నాయో, ముఖ్యంగా అక్కడ పోలీసు విధులకు, ముఖ్యంగా సిఐ విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ఏవైతే ఆయనపై ఆరోపణలు ఉన్నాయో పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈయన A2గా ఉన్నారని చెప్పేసి ఈ కేసులో ఆయనైతే తాజాగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసంలో ఉదయం 5 గంటలకు పోలీసులు వెళ్ళి అరెస్టు చేశారని చెప్పడం జరిగింది. అయితే ఉదయం పోలీసులు వెళ్ళి ఆయనకు నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేస్తామని చెప్పేసి ఆయన తలుపులు కొట్టారని చెప్పేసి కూడా ఎర్రోల శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఆయన భయభ్రాంతులకు గురయ్యారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇది తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నేతలు ఆయనకు మద్దతుగా ఉదయం ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. చాలాసేపు అక్కడ ప్రతిఘటించిన తర్వాత అడ్వకేట్ల సమక్షంలో పోలీసులు అయితే ఆయనని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మాసప్ ట్యాంక్ పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారని తెలిసి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆయనకు సంఘీభావంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే ఆయనను విచారించి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత సో ఆయనకు కోర్టు అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే విధించడం జరిగింది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వంపై ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, నిర్బంధాలతో కూడిన పాలన అందిస్తూ ఉన్నారు ఇదేనా అని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇదేమైనప్పటికీ కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు అయితే ఎర్రోల శ్రీనివాస్కి అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై డాక్టర్ ఎర్రోల శ్రీనివాసు దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. అంత పరిణామం మనం చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి అరెస్టు చేసిన తర్వాత నాంపల్లి కోర్టు ఈరోజు బెయిల్ కూడా మంజూరు చేయడం చూసాం. అయితే మరోసారి విచారణకు పోలీసులు పిలిచే అవకాశం ఉందా ఎర్రోల శ్రీనివాస్ని? కోర్టు కూడా దీన్ని మరొకసారి ఉటంకించడం జరిగింది. పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే ఖచ్చితంగా విచారణకు సహకరించాలి. సో మీకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నామని చెప్పేసి కూడా సో మెజిస్ట్రేట్ అయితే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని A1గా, అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ని A2గా పోలీసులు అయితే చేర్చడం జరిగింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు అనే దానిపై అయితే వీళ్ళపై కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి ఇదే కేసులో బెయిల్లో ఉన్నారు ఆయన. సో ఈయన A2గా ఉన్నారు కాబట్టి ఈయనకు సో ఆల్రెడీ A1కే బెయిల్ వచ్చింది కాబట్టి A2కి కూడా ఈజీగానే బెయిల్ అయితే ఈరోజు లభించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ నేతలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఎక్స్ వేదికగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, సో హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ నేతలు అడిగితే, ప్రజల పక్షాన అడిగితే
బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడిగా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారు, బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడి చేస్తూ ఉన్నారు, కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు అని చెప్పేసి అయితే విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెప్తా ఉంది చట్టం తన పని తను చేసుకుపోతుంది, సో పోలీసు విధులకు ఆటంకం కలిగించారు, ఇందులో రాజకీయం లేదని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ సో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి అయితే పోలీసులే స్వయంగా దీన్ని కేసు పెట్టారు కాబట్టి సో ఈ కేసు అయితే పోలీసులు అయితే ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆయనకు సో ఆల్రెడీ బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.